నా క్రిందటి వీడియోలో 25వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలియజేస్తూ ఆ శ్లోకంలోని మొదటి పాఠమైనటువంటి త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే ఈ పాదం యొక్క పదముల విపుల అర్థాన్ని, త్రిగుణ జనితానాం అనే పదముల యొక్క విపుల భావాన్ని మనం అర్థం చేసుకున్నాం. అందులో భాగంగానే భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను కూడా మనం ధ్యానం చేశాం. ఈ వీడియో ద్వారా మిగిలిన విపుల భావాన్ని నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. రెండవ పాదము భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత అన్నారు. తవ చరణయో నీ యొక్క చరణములకు, నీ యొక్క పాదములకు, యో పూజ విరచిత ఏ పూజ అయితే నీకు సమర్పించుకున్నారో ఆ పూజయే భవేత్ పూజ, అదే నిజమైన పూజగా మనము అనుకోవాల్సి వస్తుంది, నిజమైన పూజగా భావిస్తాము. మిగతా పూజలు ఏవి కూడా పూజ కింద రావు అనే విషయంగా శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో తెలియజేసుకున్నారు. మూడో పాదానికి వచ్చినప్పటికీ తదాహి తత్పాదోద్వహనమని పీఠస్య నికటే అన్నారు. తదాహి అంటే తత్ అహి, ఇది యుక్తము, ఇది సమంజసము. ఇది అంటే ఏమిటి? అమ్మవారికి సమర్పించిన పూజలే నిజమైన పూజగా భావించాలి అనేటువంటి విషయము, ఇది ఎంతో సమంజసంగా ఉన్నది అనే విషయంగా ఇక్కడ తదాహి అని పేర్కొంటూ, ఎందుకంటే అది తత్పాదోద్వహన, తత్పాద ఉద్వహన. త్వత్పాద అంటే నీ యొక్క పాదములను, ఉద్వహన వహించుచున్నటువంటి, భరించుచున్నటువంటి లేక మోయుచున్నటువంటి, అమ్మవారి పాదములను మోయుచున్నటువంటి మణిపీఠస్య నికటే, మణి మాణిక్యములతో చేసినటువంటి పీఠము దగ్గరగా, నికటే అంటే దగ్గరగా, సమీపముగా, ఆ పీఠము దగ్గరగాను పీఠము సమీపముగాను ఎవరుంటున్నారట? వాళ్ళు స్థితా హేతే సస్వన్ముకులిత కరోత్తం సముకుట అంటే స్థిత హేతు సస్వన్ముకులిత, సస్వన్ముకులిత అంటే సస్వత్ ముకులిత, సస్వత్ అంటే శాశ్వతముగా, నిత్యము, ముకులిత మోర్చబడినటువంటి, కరోత్తంస మకుటాహ, కరోత్తంస అంటే చేతులే భూషణముగా కలిగినటువంటి, మకుటాహ కిరీటములతో, హ్యేతే స్థిత, హ్యేతే అంటే ఇప్పటిదాకా మనం ఎవరి గురించైతే వారు మాట్లాడుకుంటున్నాము వారు స్థిత అక్కడే ఉంటున్నారు కదా. ఇప్పటిదాకా మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము? ఆ త్రిమూర్తులు మొదలైనటువంటి దేవతలు. త్రిమూర్తులు మొదలైనటువంటి దేవతలు తమ హస్తములను, ముకులిత హస్తములను కిరీటములపై నుంచి అమ్మవారి పీఠము సమీపమునని ఉంటున్నారు కదా అనే విధంగా ఈ శ్లోక రచన అయితే శంకర భగవత్పాదులు చేశారు. కరోత్తంస అంటే మనము చెప్పుకునే విధంగా భూషణములు, కరములే, చేతులే భూషణములుగా కలిగినటువంటివి. భూషణములు అంటే అలంకారం, మనకి కావలసినవి కాకుండా ఇంకా మనం అందముగా ఉండాలను వాటిని అలంకారంగా మనం వేసుకునేటువంటివి అవి భూషణములు అంటాం. ఈ రత్నముతో బంగారముతో చేసినటువంటి కిరీటములకు
మణి మాణిక్యాలు రత్న వైఢూర్యాలు అటువంటివన్నీ కూడా వాటికి పొదగబడి ఉంటాయి, ఇంకా ఆకర్షణీయంగా చేయడం కోసమని. ఇక్కడ ఆ కిరీటానికి భూషణముగా ఏమున్నాయిట? వారి యొక్క కరములు, వారి యొక్క చేతులే ఉన్నాయి. ఇక్కడ మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? మనం అక్కడ త్రిమూర్తుల గురించి తెలియజేసుకుంటున్నాము. వారు కూడా దేవతా స్వరూపులే కదా. ఆ దేవతా స్వరూపుల యొక్క చేతులు, వాటి యొక్క కిరీటములకు పొదగబడినటువంటి మణి మాణిక్యములు రత్నములు కంటే అంతకన్నా ఎక్కువ అందంగా ఉండేటువంటి ఆ చేతులను ముకులిత హస్త నమస్కారం చేసే విధంగా వాళ్ళు మోర్చబడినటువంటి చేతులతో అమ్మవారికి సమీపముగా, పీఠముకు సమీపముగా, అమ్మవారికి దగ్గరగా ఉంటున్నారు అన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేసుకున్నారు శంకర భగవత్పాదులు. మొదటి శ్లోకంలో అధస్త్వమారాధ్యా హరిహర విరించాదిభిరపి అని తెలియజేసుకున్నారు శంకర భగవత్పాదులు. అంటే బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, మహేశ్వరుడు మొదలైన దేవతలందరూ కూడా అమ్మవారిని ఆరాధిస్తున్నారు అని తెలియజేసుకున్నారు. అదేవిధంగా 29వ శ్లోకంలో కిరీటం వైరంచం అంటూ ఒక అద్భుతమైన సన్నివేశాన్ని అక్కడ రచన రూపంలో కల్పన చేస్తుంటూ అమ్మవారు ఒకరోజు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడి ఉన్నటువంటి సభలో మహారాజ్ఞి అయినటువంటి జగదంబ సింహాసనం అధిష్ఠించి కూర్చుని ఉన్నప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, మహేశ్వరుడు మొదలైన వారందరూ కూడా తమ కిరీటములను నేలకు ఆనించి అమ్మవారికి సాష్టాంగ ప్రణామములు చేస్తున్న విధముగా అక్కడ అలాగ ఉన్నారు అనేటువంటి పరిస్థితులు పరిచారికి వచ్చి అమ్మా మీ భర్త గారు ఇంటికి వస్తున్నారు అన్న విషయాన్ని తెలియజేసినప్పుడు అంత మహారాజ్ఞి అయినటువంటి జగదంబ తన స్వామికి స్వాగత సత్కారాలు నిర్వర్తించాలి అనేటువంటి విషయంలో గబగబా పరిగెత్తుకుంటూ ఆ పీఠాన్ని దిగి, సింహాసనాన్ని దిగి వస్తున్నప్పుడు ఆ పరిచారికలు అమ్మా ఇది బ్రహ్మగారి కిరీటము, ఇది విష్ణుమూర్తి కిరీటము, ఇది ఇంద్రుని కిరీటము, జాగ్రత్తగా చూసుకోమా, వారిని తగలకుండా నెమ్మదిగా వస్తూ ఉండు అని చెప్పితే విధంగా అక్కడ 29వ శ్లోకాన్ని అద్భుత సన్నివేశంతో రచించారు శంకర భగవత్పాదులు. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఈ శ్లోక భావానికి తగ్గట్టుగాను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రుద్రుడు, త్రిమూర్తులు అందరూ కూడా, దేవేంద్రుడు మొదలైన వారందరూ కూడా అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్న విధంగా ఆవిడ పీఠం సమీపంగానే ఉంటున్నారు. అటువంటప్పుడు జగదంబకు మనము చేసిన పూజలు కానీ అర్చనలు కానీ చేస్తున్నప్పుడు సమర్పించుకునేటువంటి పూజలు, పువ్వులు, అక్షతలు మొదలైనవి వారి శిరస్సుల మీద కూడా పడతాయి. కాబట్టి అవన్నీ కూడా వారికి కూడా మనం సమర్పించుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి మనము జగదంబకు చేసిన పూజ ఈ త్రిమూర్తులకు కూడా పూజ చేసిన విధంగానే అవుతుంది కదా అన్న విషయంగా శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని రచించారు. మంత్రశాస్త్రం ప్రకారము కూడా ఎవరైనా సాధకుడు షోడశీ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉన్నప్పుడు ఇతర అధిష్టాన దేవతలకు మంత్రమును తెలుసుకుని వారి మంత్రమును అనుష్ఠానము చేస్తున్నా సరే గురువు గారి అనుమతితో గురువు గారికి తెలియజేసి ఆ మంత్రములను మిగతా ఆవరణ దేవతల యొక్క మంత్రమును అనుష్ఠానము చేయవలసిన అవసరము లేదు. ఒక షోడశీ మంత్రము అనుష్ఠానము చేస్తే సరిపోతుంది అన్న విధంగా మంత్రశాస్త్రము కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా దేవీ పురాణము అనే గ్రంథంలో విష్ణు పూజ సహస్రాణి, శివ పూజ శతాని చ, అంబికా చరణాచాయా కల్పాం నాకంతి షోడశ అన్నారు. అంటే విష్ణు పూజ, శివ పూజల కన్నా జగదంబ యొక్క చరణమును అర్చించడము ఇంకా ఎంతో విలువైనది అన్న విషయంగా ఈ శ్లోకము రచించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది.
ఈ విషయాన్ని మనసులో ఉంచుకుని శంకర భగవత్పాదులు మనందరి కోసము ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని అయితే గ్రహించుకోవాలి. లలితా సహస్రనామాలలో సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అనే నామం కనిపిస్తూ ఉంటుంది. అంటే కుడి ఎడమల ప్రక్కన లక్ష్మీ సరస్వతులు చామరను ఉంచుకుని అమ్మవారికి వీస్తూ సేవ చేస్తున్నారు అనే విధంగా ఈ నామము లలితా సహస్రనామాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనము సరస్వతిని లక్ష్మిని ఏదో చిన్నచూపు చూసినట్టుగా మాత్రము కాదని మనందరి యొక్క భావనగా అందరికీ తెలిసిన విషయమే. సౌందర్యలహరి శ్లోకాలు అమ్మవారి గురించి, అమ్మవారి వైభవము గురించి, అమ్మవారి స్థూల శరీర ధ్యానము గురించి ఏ విధంగా చేయాలి అనే విషయాలను తెలియజేస్తున్నటువంటి ఈ సౌందర్యలహరి శ్లోకాలలో ఏది చెప్పినా అది అమ్మ పరంగానే మనం చెప్తాము. కాబట్టి ఇక్కడ జగదంబకు సమర్పించుకున్న పూజలు, అర్చనలు అమ్మవారికి చెందుతాయి. అది మిగతా దేవతలకు చేసినటువంటి పూజలు కూడా అవుతుంది అనే విధంగా, అమ్మవారికి చేసిన పూజే నిజమైన పూజ అనే విధంగా కూడా మనము విపుల భావంలో మనం తెలుసుకున్నాం కదా. దీనివల్లని మిగతా దేవతలను ఆరాధన చేసేవారు, మిగతా దేవతల పద్ధతులను అవలంబించే వారిని మనము వారి మనస్సులు ఎటువంటి విధంగా మనము కించపరచడానికి మనం ప్రయత్నం చేయటం లేదని, అమ్మవారి యొక్క ఆరాధకులుగా మనము ఏది చేసినా అమ్మ పరంగానే మనం భావిస్తూ ఉంటాము. కానీ ఇది మన భావన అనే కానీ ఎదుటి వారిని కించపరిచే విధంగా మాత్రము కాదు అనే విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా గతంలో కూడా ఒకసారి చెప్పాను. ఈ శ్లోక పరంగా ఈ వీడియో ద్వారా కూడా మళ్ళీ నేను వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ శ్లోకానికి యంత్రముగా సమత్రిభుజాన్ని నిర్మించుకొని ఆ త్రిభుజం యొక్క కోణముల బయట 3 త్రిశూలములను నిర్మించుకొని త్రిభుజము యొక్క మధ్యలో సౌ అనేటువంటి బీజాక్షరమును లిఖించుకొని దీనిని యంత్రముగా రాగి రేకుపైన కానీ బంగారు రేకుపై కానీ నిర్మించుకొని ఆ యంత్రమును 45 దినములు పూజలు చేస్తూ ప్రతిదినము తేనెను నైవేద్యముగా సమర్పించి ప్రతిదినము ఈ శ్లోకములు 1000 పర్యాయములు పారాయణం చేస్తూ 45 రోజులు అయిన తర్వాత ఈ యంత్రమును కంఠమును ధరించిన వారికి ఉన్నత పదవీ లాభము, రాజకీయములలో కూడా ఉన్నతి పదవీ లాభము జరుగుతుంది అనేటువంటి విషయంగా చాలా గ్రంథాలలో మనకి కనిపిస్తూ ఉంటుంది. దీనితో 25వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తయినది. మరొక శ్లోకముతో మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.